विमेंस अंडर 19 T20 वर्ल्ड कप में नुमाया मुजाहरा करने वाली तेलंगाना की खातून क्रिकेटर जी त्रिशा का हैदराबाद के शमशाबाद एयरपोर्ट पर शानदार इस्तकबाल किया गया। हिंदुस्तानी टीम की तेलुगु खिलाड़ी त्रिशा अंडर 19 वर्ल्ड कप के अख्ताम के बाद मंगल को वतन वापस हुई। हैदराबाद क्रिकेट एसोसिएशन के सदर जगन मोहन राव और क्रिकेट शायख ने उनका शानदार इस्तकबाल किया, जो मलेशिया से शमशाबाद एयरपोर्ट पर पहुंची। इस मौके पर त्रिशा ने मीडिया से बात करते हुए कहा कि हमें खुशी है कि अंडर 19 वर्ल्ड कप में हमारी मेहनत रंग लाई है। उन्होंने कहा कि अब से वो मजीद मेहनत करेंगी और कौमी खवातीन क्रिकेट टीम में जगह हासिल करने के मकसद के साथ आगे बढ़ेंगी। उनका कहना था कि उन्होंने वर्ल्ड कप जैसे मेगा टूर्नामेंट से कोई दबाव नहीं लिया। त्रिशा ने अपनी टीम की सताइश भी की। उन्होंने कहा कि उनकी हर कामयाबी के पीछे उनके वालिद का हाथ है और उन्हें PCCI और SCA से मुकम्मल ताउन हासिल है। त्रिशा ने इन तमाम अफराद का शुक्रिया अदा किया जिन्होंने उनकी तायद की और उनके मुजाहरे की सताइश की। त्रिशा का ताल्लुक तेलंगाना के भद्राचलम से है, जिन्होंने टीम इंडिया के वर्ल्ड कप जीतने में कलीदी किरदार अदा किया। उन्होंने बल्लेबाजी और गेंदबाजी दोनों के शोबों में शानदार कारकर्दगी का मुजाहरा करते हुए हिंदुस्तान को दूसरा अंडर 19 वर्ल्ड कप दिलाया। त्रिशा ने न सिर्फ एक मैच में बल्कि पूरे टूर्नामेंट में अपनी शानदार कारकर्दगी से मुतासिर किया। కూడా గెలిచాడు అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. కూడా గెలిచి రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుండే, ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంతా పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను, కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. ఎప్పుడు పర్ఫామ్ ఎప్పుడు మితాలీది ఆఫ్ కోర్స్, బికాస్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవ్వటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు.